ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక్కసారి ఆన్లైన్లో దేవుని వాక్యమును ప్రకటించటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయము నుండి 8 వచనాలు మనం చదువుకొని ఈ దినమందు వాక్యాన్ని ధ్యానము చేద్దాము, వాక్యమును నేర్చుకుందాము, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానుని యొక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరనాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చియుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. ప్రార్థన చేసుకుందాము, వాక్యమును ధ్యానం చేద్దాము. కృపగలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, అద్వితీయ సత్యదేవుడా, మహాఘనుడా, మహిమానితుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మహాప్రేమ చేత మమ్మలను ఏర్పాటు చేసుకున్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఈ యొక్క సమయంలో నా ప్రార్థన మీరు అంగీకరించి నా ప్రార్థనకు మీరు ప్రతిఫలము దయచేయండి. చదివిన లేఖన భాగములో నుంచి నీ దాసుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉండగా ప్రభువా, నా నోటికి బోరగా ఉండి మీ వాక్యమును వినిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృప, మీ సత్యములు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అహరోను కర్ర చిగిరించిన సందర్భాన్ని మనం చదువుకున్నాము. ఇక్కడ నేపథ్యం ఏమిటంటే, ఏ సందర్భములో దేవుడు ఈ కర్రలను తెచ్చి సాక్ష్యపు గుడారములో, ప్రత్యక్షపు గుడారములో శాసనముల ఎదుట పెట్టమని చెప్పాడు అంటే, ఇశ్రాయేలీలలో సనుగుడు ఒకటి ఉన్నది. అది ఏం రకమైన సనుగుడు అని అంటే, అసలు ఈ సనుగుడులు 12వ అధ్యాయము దగ్గర ప్రారంభమైంది. మొట్టమొదటగా సనుగుడు ఎక్కడ ప్రారంభమైందంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయములో మోషేకు విరోధముగా సనగటం ప్రారంభమైంది. మీరు గమనిస్తే మోషే కుటుంబములోని వ్యక్తులే, మోషే యొక్క అక్క, అన్న మిరియాము, అహరోనులు మొదట సనుక్కున్నారు. మోషే పెళ్లి చేసుకున్న కూషు దేశపు స్త్రీని బట్టి. ఆ తర్వాత 16వ అధ్యాయానికి మనం వస్తే కోరాహు కుటుంబీకులు, కోరాహు సంబంధులందరూ కలిపి మోషేకు అహరోనులకు విరోధముగా పోగిపడి ఒక గుంపుగా వచ్చి, దేవుడు మిమ్మల్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా, మీరే పరిశుద్ధులా, మేము కాదా, మీరే దేవుని సేవ చేయాలా, మేము చేయకూడదా అని మోషేకు అహరోనుకు విరోధముగా వారు పోగుపడినట్లు మనకు 16వ అధ్యాయంలో కనబడుతుంది. అప్పుడు దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరికి అందరినీ పిలిపించి
కోరాహు కుటుంబీకులను అతడు ఏర్పాటు చేసుకున్న 250 మంది, అతనికి సపోర్ట్గా వచ్చిన 250 మందిని ఆకాశము నుండి అగ్ని వచ్చి కాల్చివేసింది. కోరాహు కుటుంబీకులు భూమి నోరు తెరిచి వారు సజీవులుగా పాతాళములోనికి దిగిపోయారని మనకు 16వ అధ్యాయము కనబడుతుంది. అయినా ఆ సనుగుడు వారిలో ఆగలేదు. ఆగకపోయేసరికి ఇంకా సనగటం ప్రారంభమైంది. ఏంటి సనగుడులు చూడండి. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడా, ఇంకెవరిని ఏర్పాటు చేసుకోలేదా అనే విషయం మీద ఈ సనుగుడు ఇంకా ఎక్కువైపోయేసరికి అప్పుడు దేవుడు తెగులను పంపించాడు. ఆ తెగులు వలన చాలామంది చనిపోయినట్లు మనకు 16వ అధ్యాయం 41 నుండి చివరి వచనాల వరకు మనం చదవచ్చు. ఎంతమంది చనిపోయారు అంటే 49వ వచనము, సంఖ్యాకాండము 16:49 వచనము. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి కనబడుతుంది. చూసారండి ఆ మాట. ఎంతమందో తెగులు చేత చనిపోయారు. ఇక దేవుడు అనుకున్నాడు ఈ తెగులు ఆపేయాలనంటే వారి సనుగుడు ఆపేయాలి. వారు సనుగుడు ఆపేయాలనంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో అది నిరూపణగా వారికి తెలియజేయాలని దేవుడు నిర్ణయించుకొని మోషేకు ఇలాగూ చెప్పాడంట. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పాడనంటే, ఇశ్రాయేలీయుల గోత్రాల్లో 12 గోత్రాలకు ప్రధానులైనటువంటి వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క కర్ర తీసుకొని రమ్మన్నారు. వారి కర్రల మీద వారి పేర్లు వ్రాయమని చెప్పారు. ఆ 12 కర్రలను తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారములో శాసనముల ఎదుట పెడితే ఎవరి కర్ర చిగురిస్తుందో వారిని నేను ఏర్పాటు చేసుకున్నానని వారు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఈ తెగులు ఆగిపోతుంది అని ప్రభు సెలవిచ్చారు. అలాగే వారు ఒక్కొక్క గోత్రము చొప్పున ఒక్కొక్క కర్రను తీసుకొని వచ్చారు. వారి కర్రల మీద వారి పేర్లను రాసుకొని సాక్ష్యపు గుడారములో ఒక రాత్రి ఉంచేశారు. ఉంచిన తర్వాత మరునాడు 8వ వచనం, మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన కార్యము జరిగింది. ఒక ఎండిపోయిన కర్ర, దానికి జీవము లేదు, ఎండిపోయింది. అలాంటి కర్రకు జీవం వచ్చేసింది. అలాంటి కర్ర చిగురించింది. అలాంటి కర్ర పుష్పములు పూసింది. అలాంటి కర్ర బాదము పండ్లను ఇచ్చేసింది. ఈ అద్భుతము జరిగింది. ఇశ్రాయేలీల ప్రజలందరూ ఎవరి కర్ర మీదైతే ఆ చిగురు వచ్చిందో, ఎవరి కర్ర అయితే పుష్పములు పూసిందో, ఎవరి కర్ర అయితే బాదము పండ్లు కలిగినదిగా కనబడుతుందో దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడని అందరూ దానిని అగ్రి అయ్యారన్నమాట. ఆ విధముగా ఆ దినములలో ఆ తెగులు ఆగిపోయింది. అయితే ఇందులో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడున్న క్రైస్తవ సంఘము ఈ పాత నిబంధనలో సంఖ్యాకాండములో 17వ అధ్యాయంలో రాయబడిన ఈ సంఘటనను బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అనంటే ఖచ్చితంగా మనం నేర్చుకునటానికి ఈ మాటలు రాయబడ్డాయి. నేను ఇదివరకు చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో ఒక 2 వచనాలను ఎప్పుడూ చూపిస్తాను. అదేంటంటే పాత నిబంధనలోని సంగతులు, పాత నిబంధనలోని జరిగిన దృష్టాంతములు అవన్నీ మనకు బుద్ధి కలగటానికే వ్రాయబడ్డాయి అని. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము, 9-10 వచనాలు కూడా మనం చదువుదాము. 9-10 వచనాలు. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందున్న మనకు బుద్ధి తెచ్చుకోవటానికి ఈ సంగతులు వ్రాయబడ్డాయంట. అసలు వారి జీవితంలో అవి జరిగించినది దేవుడే.
ఆ జరిగించినవి మరలా మోషే చేత రాయించినది దేవుడే. ఆ రాయించినటువంటి సంగతులు మనకు బుద్ధి కలగటానికే వ్రాయబడ్డాయని మరలా అదే పౌలు చేత 1 కొరింథీ పత్రిక అదే సంఘటనను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక మనం చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు వ్రాయబడిన సంగతులు మనకు బోధ కలగటానికే దేవుడు వ్రాయించాడు. అంటే ఇక్కడ 2 విషయాలు మనం నోటీస్ చేయాలి. ఒకటి, మనకి బోధించటానికి, బోధ కలగటానికి పాత నిబంధనలోని కొన్ని సంఘటనలను దేవుడు జరిగించాడు, అవి వ్రాయించాడు. మనకు బుద్ధి కలగటానికి పాత నిబంధనలో దేవుడు కొన్ని జరిగించాడు, అవి వ్రాయించాడు. ఇది మనం గుర్తుపెట్టుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేవుని ఏర్పాటులో నీవుంటే. ఇది నా ప్రసంగం యొక్క టైటిల్. దేవుని ఏర్పాటులో నీవు ఉంటే మొట్టమొదటిగా నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుడు నీ పక్షముగా ఉండటం ప్రారంభమవుతుంది. ఈ 12 గోత్రాలు ప్రధానులు వారి కర్రలు తెచ్చినప్పుడు దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ అహరోను పక్షముగా దేవుడు ఉన్నాడు. నీవు దేవుని ఏర్పాటులో ఉంటే, నీవు దేవుడి చేత ఏర్పరచబడిన వాడవైతే, ఇఫ్ యు ఆర్ చూజన్ బై గాడ్, గాడ్ విల్ బీ విత్ యూ. దేవుడు నీ పక్షముగా ఉంటాడు, నీతో ఉంటాడు అనేది మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మన పక్షముగా ఉండాలి అని అంటే, బైబిల్ అంతటిలో ప్రాముఖ్యంగా మనకు కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. 118వ కీర్తన 6వ వచనం చూద్దాము. 118వ కీర్తన 6వ వచనము. ఆరవ వచనము. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అంట. చూశారండి, దేవుడు మన పక్షముగా ఉంటే మనకు సహాయం చేస్తాడు. మనకు విరోధముగా పోగుబడిన వారందరి నోర్లను ఆయన మూయిస్తాడు. కాబట్టి యెహోవా మన పక్షముగా ఉండుట వలన కొన్ని లాభములు ఉన్నాయి. మనం చిగురిస్తాం, ఫలిస్తాం, పుష్పిస్తాం. మనకు సహాయకుడుగా ప్రభు మనతో ఉంటాడు. యెహోవా మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని పౌలు భక్తుడు రోమాపత్రిక 8వ అధ్యాయములో చెబుతున్నాడు. మనకు విరోధి ఎవడు? మనకు విరోధముగా ఎవరున్నా దేవుడు మన పక్షముగా ఉంటే మనకు గొప్ప సహాయము కలుగుతుంది. అయితే దేవుడు ఎవరి పక్షమునుంటాడు అని అంటే, ఒక 2 విషయాలను మనం చూద్దాము. 140వ కీర్తన 12వ వచనము. 140వ కీర్తన 12వ వచనము. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే శోధింపబడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పాలవుతున్నారో, వారు అన్యాయం అయిపోతూ ఉన్నారో వారి పక్షముగా ఉంటాడు. ఆయన న్యాయము పక్షముగా ఉండే దేవుడుగా మనకు కనబడుతుంది. అందుకే ప్రతి క్రైస్తవుడు రక్షణ పొందినప్పటికీ కూడా, బాప్తిస్మం పొందినప్పటికీ, నీవు దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్తున్నప్పటికీ, నీ దశమ భాగాలు ప్రభువుకి నమ్మకంగా నీవు ఇస్తున్నప్పటికీ, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ, ప్రతిరోజు గ్రంథము చదువుతున్నప్పటికీ, సువార్త ప్రకటిస్తున్నప్పటికీ, సేవకునికి సహాయం చేస్తున్నప్పటికీ, సేవలో నీవు పాల్గొంటున్నప్పటికీ, నీలో న్యాయము లేకపోతే దేవుడు ఇష్టపడడు.
న్యాయము అనేది దేవునికి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన విషయము. న్యాయము తప్పిన వాడిని దేవుడు తన రాజ్యానికి తీసుకొని రానని బైబిల్లో చెప్తుంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానెరరని మీరు ఎరుగరా అంటున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారరట. కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు దశమ భాగాలు ఇస్తూ ఉంటే మీరు పుదీనాలోను దశమ భాగాలు ఇస్తున్నారు, జీలకర్రలోను దశమ భాగాలు ఇస్తూ ఉన్నారు. కానీ ప్రధానమైనవి మీరు మర్చిపోయారు. ధర్మశాస్త్రములో న్యాయమైనవి మీరు మర్చిపోయారని అన్నాడు. న్యాయము జరిగించటలేదని 23వ అధ్యాయం మత్తయి సువార్తలో చెబుతూ ఉన్నాడు. అంతేకాదు మీకా గ్రంథం 5వ అధ్యాయంలో న్యాయమును నేను కోరుకుంటున్నాను, ఇంతే కదా నేను మీ యొద్ద నుండి అడుగుచున్నది అని మాట్లాడుతున్నాడు. న్యాయం అనేది దేవునికి చాలా అవసరము, దేవునికి ఇష్టమది. యోబును గూర్చి కూడా సాతాను దగ్గర దేవుడు మాట్లాడుతూ అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అనే మాటలు కనబడుతున్నాయి. జక్కయ్యను పొట్టు వ్యక్తి, సుంకపు పన్ను వసూలు చేసుకునే వ్యక్తి లూకా సువార్త 19వ అధ్యాయంలో అతడు యేసు ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? యేసు ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు, ప్రభువా నేను ఎవని యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 వంతులు ఇచ్చేస్తానన్నాడు. అంటే ఆయన అన్యాయంగా ఎప్పుడు బ్రతకలేదు, న్యాయముగా గవర్నమెంట్ ఇచ్చిన ఆ పన్నునే కట్టాడన్నమాట. అందుకని న్యాయమైన మాట అక్కడ మాట్లాడినందుకే నీకు నీ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు మాట్లాడుతున్నాడు. న్యాయము పక్షముగా దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఇది బైబిల్ మనకి నేర్పిస్తున్న గొప్ప సత్యము. 35వ కీర్తన 23వ వచనం, 35వ కీర్తన 23వ వచనం మనం చూస్తే, ముప్పై 35వ కీర్తన 23వ వచనము. ముప్పై 35:23 నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా నా ప్రభువా నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము అంటున్నాడు. మనము న్యాయము కొరకు పోరాడినప్పుడు దేవుడు ఇష్టపడతాడు. న్యాయముగా మనం బ్రతికినప్పుడు దేవుడు ఇష్టపడతాడు. న్యాయము పక్షముగా దేవుడు నిలబడతాడు. ఈనాడు చాలామంది క్రైస్తవులే అన్నాస్తిని దోచుకున్న తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముడు ఆస్తిని దోచుకున్న అన్నలు ఉన్నారు, చెల్లెల ఆస్తిని దోచుకున్న అన్నలు ఉన్నారు, అన్నాస్తిని దోచుకున్న చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వీరు కోర్టులకు పోతారు, నాకు న్యాయం జరగాలనుకుంటారు. ఇంకా కొంతమంది సేవకులను పిలిపించి వీడు అన్యాయం చేస్తున్నా కూడా ప్రార్థన చేసేసి దేవుడు నాకు న్యాయం చేయాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఏది న్యాయమో దేవునికి తెలుసు. మనుషుల కళ్ళు కప్పొచ్చు, కోర్టు కళ్ళు కప్పొచ్చు, డాక్యుమెంట్ నువ్వు కొత్తగా సృష్టించుకోవచ్చు, కానీ దేవుడు న్యాయవంతుడు. న్యాయమును జరిగించే గొప్ప దేవుడు మన దేవుడు. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథము 22వ అధ్యాయములో కూడా 22వ అధ్యాయములో కూడా సామెతల గ్రంథము 22 చూద్దాం. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. దరిద్రుడు కదా అని నువ్వు అన్యాయముగా వారి మీదకి వెళ్ళిపోతే, వారి దగ్గర డబ్బు లేదు కదా అని నువ్వు వారి మీదకి అన్యాయం వెళ్ళిపోతే, నీ దగ్గర పలుకుబడి ఉంది కదా అని ఒకరిని అన్యాయం చేయటానికి ప్రయత్నం చేస్తే దేవుడు వారి పక్షముగా నిలుచుంటాడనంట. ఇక్కడ కూడా సంఖ్యాకాండంలో మనం గమనిస్తే న్యాయముగా వారు ప్రవర్తించటం లేదు.
అందుకే దేవునికి అంత కోపం వచ్చింది. అందుకే దేవుడు తెగులను పంపించాడు. అందుకే దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపించి కాల్చివేశాడు. అందుకే దేవుడు భూమి నోరు తెరిచి పాతాళంలో దిగిపోయేటట్లు చేశాడు. తన సేవకులకు విరోధముగా న్యాయముగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు ఒప్పుకుంటాడేమో, కానీ అన్యాయముగా నీవు ప్రవర్తిస్తే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న సేవకుని పక్షముగా నిలుచొని ఉంటాడు. ఇది మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం. ఇది మొదటిగా మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఈ సందర్భంలో, ఈ ప్యాసేజ్లో మొదటి పాయింట్ ఏంటంటే, దేవుని ఏర్పాటులో నీవు ఉంటే దేవుడు నీ పక్షముగా ఉంటాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఇదే పాఠంలో నుంచి మనం నేర్చుకుందాము. దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుని సన్నిధిలో మనం ఉన్నంత మాత్రమున, కానీ దేవుని ఏర్పాటులో లేకపోతే మనం ఫలించలేం. మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. దేవుని ఏర్పాటులో ఉన్నవాడు దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది నేర్చుకోవలసిన విషయం. దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రాన నీవు దేవుని ఏర్పాటులో లేకపోతే అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఒక వ్యక్తి ఫలించాలి అనంటే, ఆయన ఫలము దేవుడు చూడాలి అనంటే, ఆ ఫలము ఇతరులకు కనబడాలి అనంటే, ముందు దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాతే దేవుని సన్నిధిలో అతడు ఉండాలి. దేవుని ఏర్పాటులో ఉండి దేవుని సన్నిధిలో లేకపోయినా నీవు ఫలించవు. దేవుని ఏర్పాటులో లేకుండా నీవు దేవుని సన్నిధిలో ఉన్నా ఫలించవు. మీరు అక్కడే గమనించవచ్చు, 12 గోత్రాల కర్రలు దేవుని సన్నిధిలో ఉన్నాయి, కానీ అహరోను కర్ర మాత్రము చిగురిచ్చింది. ఎందుకంటే అహరోను ఏర్పాటు చేయబడిన వాడు, రెండవది దేవుని సన్నిధిలో అతని కర్ర పెట్టబడింది. మనం దేవుని సన్నిధిలో ఉంటే సరిపోదు, దేవుని ఏర్పాటులో మనము ఉండాలి. అప్పుడే మనము ఫలించగలుగుతాం. దయచేసి క్రొత్త నిబంధనలో ఈ మాటను మనం చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే మనము ఫలిస్తాము. కాబట్టి ఎవడైనా ఫలించకపోతే, నేను ఫలించలేకపోవడానికి కారణం దేవుడు ఏర్పాటులో నేను లేను అని అనొద్దు. ఇక్కడే ఇంకొక మాట మనకు కనబడుతుంది ఏంటంటే, దేవుని ఏర్పాటులో ఉన్న దేవుని సన్నిధిలో కూడా నీవు ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. ఒకవేళ నీవు దేవుని ఏర్పాటులో ఉండి దేవుని సన్నిధిలో ఉండి న్యాయముగా ప్రవర్తించకపోయినా కూడా నీవు ఫలించవు. న్యాయము లేని వారు చాలామంది ఉన్నారు. అన్యాయంగా మాట్లాడిన వారు, స్వార్థంగా మాట్లాడిన వారు చాలామంది ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోతున్నారు. న్యాయమైన తీర్పు తీర్చటలేదు, న్యాయమైన మాటలు మాట్లాడటలేదు. ఇంకెందుకు ఫలిస్తారు వాళ్ళు? రెండవదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని ఏర్పాటులో ఉన్నవాడవైతే నీవు దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో నీకు విస్తారమైన ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఫలభరితమైన జీవితం ఉంటుంది. అంతేకాదు, నీవు దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రాన దేవుని ఏర్పాటు లేకపోతే ఫలించవు. ఎంత వాస్తవమో, దేవుని ఏర్పాటులో ఉండి దేవుని సన్నిధిలో లేకపోయినా కూడా నీవు ఫలించవు. ఆ మాట కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అన్నాడు. దేవుని ఏర్పాటులో ఉంటే 16వ వచనంలో ఫలిస్తామని చెప్పాడు. దేవుని ఏర్పాటులో ఉన్నవాడు ఆయన సన్నిధిలో, ఆయనలో నిలిచి ఉంటే ఫలిస్తాడని కూడా చెబుతూ ఉన్నాడు.
కనుక రెండవదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నీవు దేవుని ఏర్పాటులో ఉంటే, ఇఫ్ యు ఆర్ చూజన్ బై గాడ్, డెఫినెట్లీ యూ విల్ బి ఫ్రూట్ఫుల్. డెఫినెట్లీ యూ విల్ బి ఫ్రూట్ఫుల్. అంతేకాదు, ఆయన సన్నిధిలో కూడా మనం ఉండాలి. వీ హ్యావ్ టు లివ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో మనము నివసించాలి. అప్పుడే మనము ఫలించగలుగుతాం. రెండు విషయాలను మనం ఇక్కడ నేర్చుకున్నాం. మొట్టమొదటిది, నీవు దేవుని ఏర్పాటులో ఉంటే దేవుడు నీ పక్షముగా ఉంటాడు, నీ పక్షముగా వ్యాజ్యం ఆడుతాడు అనేది. రెండవది మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే, నీవు దేవుని ఏర్పాటులో ఉంటే ఖచ్చితంగా ఫలము నీలో కనబడుతుంది, ఫలభరితమైన జీవితము నీలో కనబడుతుంది. ఈనాడు కొంతమందివి ఫలించినట్లు కనబడుతున్నారు, కానీ అవన్నీ ఫేక్ ఫ్రూట్స్ అన్నమాట. ఫేక్ ఫ్రూట్స్. నేను ఒకరింట్లోనికి వెళ్ళాను. వెళ్తే ఆ టేబుల్ మీద ప్లాస్టిక్ ఫ్రూట్స్ పెట్టున్నాయి. ప్లాస్టిక్ పెట్టుంటే నాకు వాళ్ళు భోజనం ఆఫర్ చేశారు. అమ్మ, నేను భోజనం చేయను, ఆ యాపిల్ తింటానని అన్నాను అన్నమాట. అంటే వాళ్ళు నవ్వుకున్నారు. పాస్టర్ గారు, అది యాపిల్ కాదు, యాపిల్ లాగుండే ఫ్రూట్స్ అవి, అక్కడ బనానా కానీ ద్రాక్షలు కానీ అన్ని ప్లాస్టిక్వి, అందం కొరకు అలా పెట్టాము, మరి యాపిల్ అయితే ఇంట్లో లేదు, తెప్పించమంటారా అని అప్పుడు ఆమె అంటుందన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కంటికి ఫలించినట్లు కొంతమంది కనబడతారు, కానీ ఫేక్ ఫ్రూట్స్ అన్నమాట అవన్నీ. నిజమైన ఫలించేవాడు దేవుని ఏర్పాటులో ఉంటాడు, వాని ఫలము నిలిచి ఉంటుంది. ఈ అహరోను కర్ర చిగురించే సందర్భంలో మూడవదిగా మనం ఏ నేర్చుకోవచ్చు అనంటే, మూడవదిగా, దేవుని ఏర్పాటులో నీవుంటే నీ మీద సనుగు కొన్నవారు కూడా ఉంటారు. ఇక్కడ మోసే అహరోనుల మీద సనుక్కుంటున్నారు. ఎందుకు? వారు దేవుని ఏర్పాటులో ఉన్నారు. అసలు ఎవరు నీ మీద సనుగు కొనటం లేదు అని అంటే, నీవు దేవుని ఏర్పాటులో లేవని అర్థం. అందుకే అప్పుడప్పుడు సనుగుడు మన పిలుపును కన్ఫర్మ్ చేస్తుంది. సనుగుడు మన పిలుపును బలపరుస్తుంది. నేను సేవ చేస్తున్న దినాల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు నన్ను పిలిచాడా లేదా అన్న అనుమానాలు కొన్ని సందర్భాల్లో వచ్చేసాయి. పరిస్థితులు అలా వస్తాయి. దేవుని పిలుపుతోనే మనం దేవుని సేవకు వచ్చాము, దేవుని పిలుపులోనే, దేవుని ఏర్పాటులోనే సేవకు వచ్చాము. అయినా కొన్ని పరిస్థితులు మనకి ప్రతికూలముగా ఉన్నప్పుడు, అనుకూలముగా లేనప్పుడు మనకు మనసులో వచ్చే అనుమానం ఏంటంటే, దేవుని ఏర్పాటులో నేనున్నానా అని. అలాంటప్పుడు కొన్ని బైబిల్లో కొన్ని సందర్భాలను మనం చదివితే, నేను దేవుని ఏర్పాటులోనే ఉన్నాను అనే విషయం మనకి అర్థమైపోతుంది. అలాంటి విషయంలో ఒకటి ఈ సనుగుడు. ఖచ్చితంగా నీ మీద సనుగుకున్న వాళ్ళు ఉంటారు. సనుక్కుంటారు. వీడేదో పెద్ద ప్రార్థనా పరుడులాగా, వీడే పెద్ద సింగర్ లాగా, ఇతనికే వాక్యం తెలిసినట్లు, ఇతనే దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లు, ఇతనికే సమస్తము దేవుడు చర్చ అప్పగించేసినట్లు బిల్డప్ ఇస్తుంటాడని నీ మీద సనుక్కున్నోళ్ళు కొంతమంది తయారవుతారు. అప్పుడు నువ్వు అధైర్యపడొద్దు, ధైర్యపడి బలపరచబడాలి. ఎంతగా బలపరచబడాలంటే, దేవుని ఏర్పాటులో నేను ఉన్నాను అనేది. కాబట్టి మూడవదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సనుగుడు నీ దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావు అనటానికి కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది మూడవదిగా మనం ఆ సందర్భంలో నేర్చుకోవచ్చు. నాలుగో విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. చాలా సింపుల్గా నేను చెబుతున్నాను, ఎక్కువ విస్తారమైన వివరణ ఇవ్వకుండా. దేవుని ఏర్పాటులో నీవు ఉంటే క్రమక్రమముగా అభివృద్ధి చెందుతావు. ఇఫ్ యు ఆర్ chosen by God, you will be fruitful step by step. క్రమక్రమముగా నీవు అభివృద్ధి చెందుతావు, క్రమక్రమముగా వృద్ధి చెందుతుంటావు, క్రమక్రమముగా ఫలిస్తూ నీవు బ్రతుకుతావు.
అక్కడ మీరు చూడండి, ఆ కర్ర చిగిర్చి తర్వాత పుష్పములు, ఆ తర్వాత బాదం పండ్లు. అంటే చిగురించకుండా పుష్పాలు వస్తాయా? పుష్పించకుండా ఫలం వస్తుందా? మీరు ఆలోచించండి. కాబట్టి క్రమము అనేది ఉంది, క్రమము అనేది మనకు కనబడుతుంది. క్రమము సరే, క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదిస్తాడు అనటానికి ఒకేసారి నీకు కోట్లాస్తి వచ్చేది, ఒకేసారి భక్తి ఫుల్గా నువ్వు భక్తిపరుడు ఒక గంటలో అయిపోలేవు, ఒకేసారి నువ్వు ప్రార్థనాపరుడు అయిపోలేవు, ఒకేసారి వాక్య జ్ఞానము నీలోనికి వచ్చేది. క్రమక్రమంగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. భక్తిలో ఎదుగుతూ క్రమముగా దీవించబడాలి. దేవుడు క్రమాన్ని ఇష్టపడతాడు. ఎప్పుడు కూడా క్రమముగానే ఆయన ఆశీర్వదిస్తాడు. బైబిల్లో నుంచి ఒక మాటను మనం చూద్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. విత్తువాను గూర్చిన ఉపమానములో ఫలభరితమైనటువంటి విత్తనమును గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దాం, అది 20వ వచనము. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించువారని చెప్పాను. ఇక్కడ చూడండి, 30, 60, 100, 100, 60, 30 కాదు. అంటే క్రమముగా నీవు ఎదుగుతావు, క్రమముగా నీవు ఆశీర్వదించబడతావు అని అర్థం. సో ఈ మాట నేను చెప్పగానే కొంతమందికి వాక్యం ఎరిగిన వారు మత్తయి సువార్తలోని మాటను మనకు జ్ఞాపకం చేయొచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయములో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువారు వాడు అట్టివారు సఫలులై ఒకడు 100 దంతులుగాను, ఒకడు 60 దంతులుగాను, ఒకడు 30 దంతులుగాను అనే మాట చదివి వినిపించవచ్చు. ఇక్కడ రివర్స్లో ఉంది కాదండి, ఒకడు 100, ఒకడు 60, ఒకడు 30 అని మీరు అనొచ్చు. అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే, అక్కడ ఒకడు అనే మాట ఉంది, ఇక్కడ మంచి నేలను విత్తబడిన వారెవరనగా అని చెబుతుంది. అంటే ఒక వ్యక్తి ఫలిస్తే ఎలా ఉంటుందనంటే 30, 60, 100 క్రమక్రమంగా ఎదుగుతాడు. కానీ కొందరు వ్యక్తులను గురించి మాట్లాడినప్పుడు కొందరు 30 దంతులుగా ఎదిగి ఆగిపోతారు, కొందరు 60 దంతులుగా ఎదిగి ఆగిపోతారు, కొందరు 100% ఎదుగుతారు, 100% ఫలిస్తారు అని చెప్పటానికి అక్కడ మాట రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడు క్రమముగానే ఆశీర్వదిస్తాడు. ఒకేసారి 100% ఫ్రూట్ఫుల్ ఎవరికి ఉండదు, 100% ఫలము ఎవరికి ఒకేసారి రాదు, క్రమక్రమముగా ఆశీర్వదిస్తాడు. ఇది మనం నేర్చుకోవలసిన 4వ ప్రాముఖ్యమైన పాఠం. 4వ ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, దేవుడు అంచెలంచెలుగా నిన్ను ఎదిగిస్తాడు. అంతకంతకు కొంచెంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామంది లాటరీలు కొట్టేద్దాం అనుకుంటారు. భక్తిలో కూడా, భౌతిక జీవములో కూడా ఒకేసారి డబ్బు రావాలని ఆశించి లాటరీలు తీసేవాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఓవర్ నైట్లో నేను గొప్ప సేవకుని అయిపోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓవర్ నైట్లో మహాభక్తుడిని అయిపోవటానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు క్రమక్రమంగానే ఆశీర్వదించేవాడు. ఈరోజు నీవు ప్రార్థనా జీవితం ప్రారంభిస్తే 5 ఏళ్ల వరకు నమ్మకంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తే క్రమక్రమంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీవు బైబిల్ చదవటం మొదలు పెడితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకేసారి నీకు అర్థమైపోదు. క్రమక్రమంగా దేవుని గురించి తెలుసుకోవాలి. క్రమము. మనం టైలర్ షాప్కి వెళ్ళి షర్ట్ కుట్టమని మనం క్లాత్ ఇస్తాం. షర్ట్ అంతా ఒకేసారి కుట్టేసి ఇవ్వలేడు. దాన్ని తీసుకొని కొలతలు తీసుకొని కట్ చేసి ముందు చేతులు కుట్టాలి, తర్వాత ఎలా కుట్టాలి, అన్ని క్రమక్రమంగా కాలర్ ఎలా కుట్టాలి, షోల్డర్ ఎలా కుట్టాలి, అన్ని వరుసగా కుట్టుకుంటూ ఫైనల్గా దానికి కాజాలు వేసి బటన్స్
వేయటం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఐరన్ చేస్తారు. ఇంత ప్రాసెస్ క్రమంగానే చేస్తారు కదా. భక్తి కూడా అంతే, క్రమక్రమంగానే దేవుడు దీవిస్తాడు. ఇది మనకు నేర్పుతున్న 5వ పాఠము. ఇక్కడ 6వ పాఠానికి మనము వెళ్దాం. దయచేసి చూడండి. ఇంకా లోతైన విషయాలు మనం చూడబోతున్నాం. నెమ్మదిగా దేవుని వాక్యాన్ని వినండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవుని ఏర్పాటులో నీవు ఉంటే సువాసనకరమైన జీవితం నీవు కలిగి ఉంటావు. సువాసనకరమైన జీవితం నీవు కలిగి ఉంటావు. పుష్పములు అని మనకు కనబడుతుంది. పుష్పములు అని అంటే అర్థం ఏంటి? పుష్పము మంచి స్మెల్ ఇస్తుంది. ఆ సువాసన సాక్ష్యమునకు గుర్తు, ప్రేమకు గుర్తు. ఆ సువాసన ప్రార్థనకు, స్తుతి ఆరాధనకు గుర్తుగా బైబిల్లో మనకు కనబడుతుంది. దేవుని ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్కడు ప్రభువుని స్తుతించకుండా ఉండలేడు. దేవుని ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్కడు ప్రార్థించకుండా ఉండలేడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన మానేసినా, బలహీనుడైపోయినా మరలా తన ప్రార్థనా జీవితం తిరిగి బిల్డప్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని ఏర్పాటులో ఉన్నవాడు సువాసన వెదజల్లకుండా ఉండలేడు. తన ప్రేమను చూపించకుండా ఉండలేడు. తన భక్తిని కనపరచకుండా దేవునికి ఉండలేడు. తన సాక్ష్యమును ప్రకటించకుండా ఉండలేడు. కనుక మనం 5వదిగా ఏమి నేర్చుకుంటున్నాము అంటే, 5వదిగా దేవుని ఏర్పాటులో ఉన్న మనము సాక్ష్య జీవితము కలిగి జీవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలామంది సాక్ష్యము చెడిపోతుంది. చాలామంది సాక్ష్యము తప్పుడు త్రోవలు పడుతున్నాయి. పిచ్చి పిచ్చి సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. పనికిరాని సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. సాక్ష్యం చెబితే కొందరు పురుకొల్పబడి రక్షణ పొందేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఎవరైనా సాక్ష్యం చెప్తే రక్షణ పొందినోళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసింది. అలాంటి ఫేక్ టెస్టిమోనీస్ ఇస్తున్నారు కొంతమంది ఫేక్ టెస్టిమోనీస్ సేవకులే చెప్పిస్తూ ఉన్నారు సంఘాలలో. వాళ్ళు అలా చెప్పటం వల్ల కొందరిని ఆకట్టుకుంటాం అనుకుంటున్నారు, కానీ నిజం బయటపడిన తర్వాత ఉన్నవాళ్ళు దేవునిలోంచి తొలగిపోతూ ఉన్నారు. కనుక సాక్ష్యము సువాసన గలదై ఉండాలి. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇది 5వదిగా మనకు నేర్పిస్తున్నాడు. 6వ విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాము. దయచేసి మీరు చూడండి. ఆ కర్ర మందసము సాక్ష్యపు గుడారంలో పెట్టినప్పుడు, శాసనముల ఎదుట పెట్టినప్పుడు మీరు గమనిస్తే అది ఎండిపోయిన ఒక కర్ర. ఎండిపోయిన కర్ర చిగురించటం ఏంటండి అంటే, దేవుని సన్నిధిలో మనం ఉంటే ఎండిపోయిన జీవితాలను చిగురింపజేయుటకు సమర్థుడు ఆయన. మోడుబారిపోయిన జీవితాలను చిగురింపజేసే దేవుడు మన ప్రభువు. నా జీవితం ఎండిపోయిందండి, ఇంకా నా వలన దేవునికి ఏం ఉపయోగం లేదు. నా జీవితం ఎండిపోయింది, నా వలన నా కుటుంబానికి ఏం ఉపయోగము లేదు. ఎండిన బ్రతుకు నాది, ఎండిపోయిన ఎముకను నేను, ఎండిపోయిన కర్రను నేను అని నీవు అనుకుంటే దేవుని సన్నిధి నిన్ను ఫలింపజేస్తుంది. దేవుని సన్నిధి నిన్ను ఫలింపజేస్తుంది. దేవుని ఏర్పాటులో ఉన్న నీవు ఎండిపోయినా కూడా దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. ఇది మనకు దేవుడు నేర్పిస్తున్న 6వ అద్భుతమైన పాఠము. మొదటి పాఠము, దేవుని ఏర్పాటులో నీవుంటే దేవుడు నీ పక్షముగా ఉంటాడు. దేవుని ఏర్పాటులో నీవుంటే నీవు ఫలభరితమైన జీవితము జీవిస్తావు. దేవుని ఏర్పాటులో నీవుంటే నీ మీద సనుగుడులు ఉంటాయి. ఆ తర్వాత దేవుని ఏర్పాటులో నీవుంటే క్రమక్రమముగా ఆశీర్వదించబడతావు. దేవుని ఏర్పాటులో నీవుంటే సువాసన కలిగి జీవిస్తావు. తర్వాత దేవుని ఏర్పాటులో నీవుంటే ఎండిపోయినా సరే నిన్ను మరలా చిగురింపజేసే సామర్థ్యము దేవుని సన్నిధికి ఉన్నది. దేవుని ఏర్పాటులో, దేవుని సన్నిధిలో మనము గడపాలి. ఇది లేఖనము మనకు చెబుతున్న సత్యము.
ఒక ఆధ్యాత్మిక బోధను దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మనకు బుద్ధి కలగటానికి దేవుడు ఈ మాటలను మన కొరకు వ్రాయించాడు. చివరిగా ఒక మాట చెబుతాను. చిగురిచ్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను అంటున్నాడు. నేను అనుకున్నాను, ఆ కర్రను దేవుడు చిగురింపజేసి పూత పట్టేలా చేసి మ్యాంగోస్ కూడా పెట్టవచ్చు, మ్యాంగోస్ కూడా ఫలించినట్లు రాయొచ్చు, జామకాయలు ఫలించినట్లు రాయొచ్చు, సపోటాలు ఫలించినట్లు రాయొచ్చు. బాదం పండ్లు గలదాయను అని ఎందుకన్నాడు అని నేను ఆలోచిస్తే బాదం చెట్టు కొరకు, బాదం పండ్ల కొరకు బైబిల్ ఏం చెప్తుంది అంటే ఒక 3 లేదా 2 విషయాలు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఏంటంటే మన ప్రత్యక్షపు గుడారంలో దీపవృక్షమును చూశారు. ఆ దీపవృక్షమునకు ఉన్నటువంటి బ్రాంచెస్, వాటిని బాదము పువ్వు కలిగినదిగా వాటిని ఎడ్జ్లను తయారు చేయమని చెబుతాడు ప్రభు. ఈ కర్ర కూడా అక్కడ పెట్టడం వలన, అంటే దీపవృక్షము కాంతి కూడా అక్కడ పడుట వలన ఆ కర్ర, అహరోను కర్ర ఫలించింది. ఆ దీపవృక్షపు కాంతి మిగిలిన కర్రల మీద పడినా ఫలించలేదు. కారణం ఏంటంటే వారు దేవుని ఏర్పాటులో లేరు. అహరోను కర్ర ఫలించింది. కారణం ఏంటంటే దేవుని ఏర్పాటులో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నది. ఆ తర్వాత దీపవృక్షపు కాంతిని, రిఫ్లెక్షను అది అనుభవించింది కనుక బాదము పండ్లు గలదాయినని కనబడుతుంది. నిర్గమకాండము 25వ అధ్యాయము 33-34 వచనాలు మనం చూస్తే 33-34 వచనాలు. నిర్గమకాండము 25వ అధ్యాయము 33-34. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు ద్వీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. చూసారండి, ఆ దీపవృక్షమునకు ఆ ఆకారం ఎలా ఉండాలనంటే బాదము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. బాదము రూపమైన 3 కలశములు అన్నాడు. ఆ బాదము పువ్వు ఎలాగైతే ఉంటుందో అలాగ కొండ రూపములో ఆ బ్రాంచెస్కి, ఆ కొమ్మలకు, ఆ దీపవృక్ష కొమ్మలకు దేవుడు పెట్టమని చెప్పాడు. అందుకనే ఆ సాక్ష్యపు గుడారములో ఉన్న అహరోను కర్ర బాదము పండ్లు గలదాయను అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనము, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరిలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధులైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధము, ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి అన్నాడు. కానుక ఇవ్వటానికి ఉపయోగకరంగా బాదము ఏర్పాటు చేయబడి ఉన్నది, బాదము కాయలు అన్నాడు. కాబట్టి అది విలువైనది. బాదము పండ్లు, బాదము కాయలు అవి విలువైనవిగా, అది కానుకలు ఇవ్వటానికి ఉపయోగకరమైనదిగా మనకు బైబిల్లో కనబడుతున్నాయి. కాబట్టి బాదము పండ్లు ఎందుకు అయ్యింది అని మనం ఆలోచిస్తే అది విలువైనది. అహరోను దేవుని దృష్టికి విలువైనవాడు. అహరోను దేవుని యొక్క కాంతిని అనుభవించినవాడు అని దేవుడు నిరూపించటానికి బాదము పండ్లైనదిగా మనకు చూపెడుతూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుని ఏర్పాటులో నీవు ఉంటే దేవుడు నీ పక్షముగా ఉంటాడు. దేవుని ఏర్పాటులో నీవు ఉంటే నీవు ఫలిస్తావు.
దేవుని ఏర్పాటులో నీవు ఉంటే నీ మీద సనుగుడు అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా. దేవుని ఏర్పాటులో నీవు ఉంటే క్రమక్రమముగా దీవించబడతావు. దేవుని ఏర్పాటులో నీవు ఉంటే సువాసన కలిగి ఉంటావు. దేవుని ఏర్పాటులో నీవు ఉంటే ఎండిపోయిన నీ జీవితము మళ్ళా ఫలభరితంగా దేవుడు చేయగలుగుతాడు. దేవుని ఏర్పాటులో నీవు ఉంటే బాదం పండ్లు కలిగిన వానిగా, విలువైన వానిగా, దేవుని వెలుగు పొందుకొనిన వానిగా నీవు జీవిస్తావు. కనుక ఈ భాగాన్ని మనం నేర్చుకున్నాం. చివరిగా ఇంకొక మాటను నేను మీకు తెలియజేస్తాను. ఒక మాటను, ఒక రాత్రి అంతా కూడా అహరోను కర్ర సాక్ష్యపు గుడారం యొద్ద ఉన్నది. ఒక రాత్రి, మరనాడు అన్నాడు. అంటే 24 hours అని మనం కాల్కులేట్ చేసుకోవచ్చు. 24 గంటలు దేవుని సన్నిధిలో మనము గడపగలిగితే దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా దేవుడు మనలను దీవిస్తాడు అనేది. ఒక పగలు, ఒక రాత్రి ఎప్పుడైనా దేవునిలో గడపటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. అహరోను కర్ర ఫలించినట్లు, చిగురించినట్లు, పుష్పించినట్లు దేవుడు మన బ్రతుకులను పుష్పించునుగాక. దేవుని ఏర్పాటులో ఉన్నవారమై దేవుని శక్తిని మనము పొందుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనకు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, సర్వశక్తిమంతుడా, కృపగలిగిన దేవుడా, అద్వితీయ సత్యదేవుడా, మహోన్నతుడా, మహిమానితుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపండి స్వామి. అహరోను కర్ర చిగిరిచి పుష్పించి ఫలించినట్లుగా, బాదము పండ్లు అయినట్లుగా మేము కూడా చిగురించి పుష్పించి ఫలించటానికి మీ ఏర్పాటులో మమ్మలను తీసుకొని వచ్చారు. మీ ఏర్పాటులో ఉన్న మా పక్షముగా మీరు ఉన్నారు. మా మీదున్న సనుగుడులను మాన్పే దేవుడవు మీరే తండ్రి. నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నాయన కనిపెట్టుకొని ఉండటానికి, నీ దీపవృక్షపు వెలుగు మేము పొందుకొనటానికి, మేము కానుకగా మా బ్రతుకులు మీకు సమర్పించుకొనటానికి సహాయం చేయండి. మా జీవితము ఎండిపోయినదైనా కూడా ఫలింపజేసే శక్తి సామర్థ్యములు కలిగిన సన్నిధి నాయన, నీ సన్నిధి ప్రభువా, సహాయము చేయండి, కరుణించమని మీరిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.